అద్దంకి 20వ వార్డు పరిధిలోని ఎన్టీఆర్ నగర వాసులపై అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టి చింతలపూడి అశోక్ కుమార్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. 35 సంవత్సరాలుగా ఎన్టీఆర్ నగర్లో పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నాయని 1993లోనే లేఅవుట్ అనుమతులు పొంది సుమారు 150 మందికి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చారని స్థానికులు తెలిపారు. అరకొర సమాచారంతో ఆర్టీఐ పత్రాలను చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హెచ్చరించారు. పేద ప్రజలను చులకనగా మాట్లాడటం తగదు. నియోజకవర్గానికి కొత్తగా వచ్చి మాకు రాజకీయాలు నేర్పిస్తామంటే చూస్తూ ఊరుకోం. మరోసారి ఎన్టీఆర్ నగర్పై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల్లో ఓటుతో తగిన సమాధానం చెబుతామంటూ ఘాటుగా హెచ్చరించారు. అనంతరం కాలనీ నుంచి భవానీ సెంటర్ మీదుగా పోలేరమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గుంజి కోటేశ్వరరావు, వల్లెప నాగేశ్వరరావు, గుంజి గోవిందు, నాగిపోవు చక్రవర్తి, సుబ్బారావు, వెంకట్రావు, జొన్నలగడ్డ నాగరాజు, గుంజి వెంకట్రావు, బ్రహ్మంతో పాటు ఎన్టీఆర్ నగర్కు చెందిన మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి బుద్ధి ప్రసాదించు, మా జోలికి రావద్దు. చింతలపూడి అశోక్ కుమార్ గారు మంచి బుద్ధి ప్రసాదించు, మా జోలి ఎన్టీఆర్ కాని జోలికి రావద్దు. చింతలపూడి అశోక్ కుమార్ గారికి మంచి బుద్ధి ప్రసాదించు, ఎన్టీఆర్ కాని జోలికి రావద్దు. చింతలపూడి అశోక్ కుమార్ గారికి మంచి బుద్ధి ప్రసాదించు, ఎన్టీఆర్ కాని జోలికి రావద్దు. చింతలపూడి అశోక్ కుమార్ గారికి మంచి బుద్ధి ప్రసాదించు, ఎన్టీఆర్ కాని జోలికి రావద్దు. చింతలపూడి అశోక్ కుమార్ గారికి మంచి బుద్ధి ప్రసాదించు, ఎన్టీఆర్ కాని జోలికి రావద్దు. చింతలపూడి అశోక్ కుమార్ గారికి మంచి బుద్ధి ప్రసాదించు, ఎన్టీఆర్ కాని జోలికి రావద్దు. మంచి బుద్ధి ప్రసాదించు, మా జోలికి రావద్దు. మంచి బుద్ధి ప్రసాదించు, మా జోలికి రావద్దు. మంచి బుద్ధి ప్రసాదించు, మా జోలికి రావద్దు. అశోక్ కుమార్ గారికి మంచి బుద్ధి ప్రసాదించు, మా జోలికి రావద్దు. మంచి బుద్ధి ప్రసాదించు, మా జోలికి రావద్దు. మంచి బుద్ధి ప్రసాదించు, అశోక్ కుమార్ గారికి ప్రసాదించు, మా జోలికి రావద్దు. రావద్దు. అశోక్ కుమార్ గారికి మంచి బుద్ధి ప్రసాదించు, మంచి బుద్ధి ప్రసాదించు, మంచి బుద్ధి ప్రసాదించు, మంచి బుద్ధి ప్రసాదించు, మంచి బుద్ధి ప్రసాదించు. టీడీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి 20వ వార్డు ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్నటువంటి సామాన్య పేద మధ్యతరగతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడటం చాలా తప్పు అని భావిస్తున్నాం. మేము ఖండిస్తా ఉన్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. ఎన్టీఆర్ నగర్ లో గత 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్నాం. ఇక్కడ అందరికీ ఆయనకు కొన్ని సబ్జెక్టులు నిన్న నేను ఆ ఫేస్బుక్ వీడియోలో చూడటం జరిగింది. ఆయన ఆర్టీఐ యాక్ట్ కింద కొన్ని జిరాక్స్ ప్రింట్లు తీసుకొని వాటిని చదవటం నేను చూసా సెల్ ఫోన్ లో. కానీ కొన్ని విషయాలు ఆయనకు తెలియదేమో. 1993లో కాలనీ ఏర్పడినప్పుడు అప్పుడు మా గోపాల్ నాయక్ గారు ఎంఆర్ఓ ఉండేవాడు. ఆయన మాకు లేఅవుట్ ఏర్పరిచి అప్రూవల్ లేఅవుట్ చేసి 150 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలంటే పొజిషన్ సర్టిఫికేట్లు. ఈయన ఇవాళొచ్చి కొత్తగా అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాలు కొత్తగా నేర్పినట్టు ఎందరో మహానుభావులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రాజకీయాలు చేశారు. కానీ ఈ రోజు వచ్చి మా పైన పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రోజు ఆయన మీద మేము ఆయన మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మరొకసారి ఈ విధంగా మాట్లాడినట్టయితే నీకు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. దయచేసి అశోక్ కుమార్ గారు మా ఎన్టీఆర్ నగర్ ప్రజల పైన, మా వార్డు పైన మీరు అనుచిత వ్యాఖ్యలు తగదని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాము. పార్టీలకు అతీతంగా మా ఎన్టీఆర్ కాలనీ ప్రజలందరూ కూడా పాల్గొని ఉన్నారు. అనేక రకాలైన చిన్న చిన్న కులాల వాళ్ళం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వాళ్ళము అక్కడ ఉన్నాము. కావున ఈ అందరినీ రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని కాపాడే దిశలో ఉంటారని మేము వారిని నమ్ముకొని ఉంటాము. ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళకి అనుమతిగా ఇద్దరికి సమన్వయం చేసే విధంగా చేస్తాం. అలాగని మా పట్టుకూటి కోసం అక్కడికి వచ్చి చిన్న చిన్న నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. కొంతమంది ఎవరన్నా ఉంటే వాళ్ళ తరపు నుంచి మాట్లాడాలి. కానీ ఇలా పేద ప్రజలు ఇల్లు ఖాళీ చేయించాలంటాం అనేది మా అందరికి కూడా మనోభావం దెబ్బతిని ఈ రకంగా పేద ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.